ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి సిరీస్ స్టార్ట్ చేద్దామండి. పానుగంటి వారి నావెల్స్ చాలా బాగుంటాయి జయ. పానుగంటివి చాలా మంచి మంచి నావెల్స్ ఉన్నాయి. 80-85 మధ్యలో అట్లా ప్రింట్ అయిన అయితే అసలు జానపదాలు చిన్న చిన్నవే, ఒక 100-150 పేజీలు 120 పేజీలు అలా ఉంటాయి. భలే ఇంట్రెస్టింగ్గా పోతాయి కథలు, కొత్త కొత్తగా ఉంటాయి, డిఫరెంట్గా. కొన్ని సోషల్ కథలు కూడా ఉన్నాయి అనుకుంటాను వేఎన్వి. ఈ జానపదాలు మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పానుగంటి వారిది 85లో ప్రింట్ అయింది ఇది. మాయా అశ్వం మంత్రహారం. మాయా అశ్వం మంత్రహారం. మంత్రహారాన్ని తేవడానికి మాయా అశ్వాన్ని సాధించాడు అనమాట. అది కథ. అయితే కథ ఎట్లా స్టార్ట్ అవుతుంది? విజయధరుడు, భజరంగుడు వాళ్ళిద్దరూ గుర్రాల మీద అడవిలో వెళ్తున్నారు. ఓకే. రేపు బుక్ ఎగ్జిబిషన్ పెట్టబోతారు కదా, ఈ పేరు గుర్తుపెట్టుకుని పుస్తకం కొనుక్కోండి. ఓకే, తప్పకుండా. అప్పట్లో అయితే ₹2 ఈ పుస్తకాలు. ఎప్పుడు రమ్మగారు? 85లో. విజయధరుడు, భజరంగుడు ఫ్రెండ్స్ అండి? ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ చెరుకో గుర్రము వేసుకుని ఓ కీకారణ్యంలో ప్రవేశించారు. వెళ్తున్నారు. ఈ భజరంగుడు అన్నాడు, మిత్రమా నా వల్ల కాదు, నాకు ఆకలిస్తోంది, కాళ్ళు పడిపోతున్నాయి, నిద్ర తూలిపోతుంది, గుర్రం మించి పడిపోతాను ఏమిటో, ఎక్కడో చోట విశ్రాంతి తీసుకోవాలి, మధ్యాహ్నం ఎప్పుడో తినిపించావు, అంతా అయిపోయింది, ఆహారం ఇక లేదన్నాడు. ఈయన ఏమన్నాడంటే, కీకారణ్యంలో పడుకుంటే ఎలాగోయ్, కాస్త ముందుకెళ్ళి చూద్దామన్నాడు. సరే ఆగారు. దూరంగా వాళ్ళకు ఒక లైట్లు కనపడుతుంది, ఏవో చిన్న దీపాలు. లైట్లు ఏముంటే వీధి దీపాలు లేవు కదా, ఏదో వెలిగించిన మంట కాగడాలు అలాంటివేవో కనపడుతుంది. సరే అది చూసి అటు వెళ్దాం అనుకున్నారు. ఇంకొక అరగంట 30 గంట ప్రయాణం చేస్తే కానీ అక్కడికి వెళ్ళదు ఈ బండ్లు, వెళ్ళవు గుర్రాలు. మొత్తానికి 1 గంట పైనే పట్టింది. దూరంగా ఉంది వెలుగు, మిణుకుమంటూ కనపడుతుంది. ఆ వెలుగుని ఇది చేసుకుని మధ్యలో ఎత్తులు పల్లాలు చీకటి చూసుకోవాలిగా, ఎట్లా పైగా రై అనడానికి వీలు లేదు. రాత్రుళ్ళు గుర్రాలు కూడా అట్లా పరిగెత్తవు. ఒక మాదిరిగా గుర్రాలని నడిపించుకుంటూ మెల్లిగా ఆ వైపుకు వెళ్ళారు. వెళ్తే అదొక ఊరు. ఇళ్ళు కనపడుతున్నాయి కానీ అన్నీ తలుపులు వేసేసి ఉన్నాయి. సుమారుగా ఏదైనా ఒక రాత్రి 10 గంటలో 10 అయ్యి ఉంటుంది, 9-10. ఈ కుర్రాళ్ళు ఇద్దరు బయట నిలబడి కేకలు పెట్టారు. ఏమండి బాటసార్లం బాబు, ఎవరైనా భోజనం పెడతారా, ఈ పూట విశ్రాంతి తీసుకుని రేపొద్దున వెళ్ళిపోతాం అంటే ఎవ్వరూ సమాధానం చెప్పాల. గట్టిగా అరిచారు, అయినా కూడా సమాధానం లేదు. సరే చూస్తే ముందుకెళ్తే ఒక పురాతనమైన శివాలయం లాంటిది, ఒక ఆలయము, ఒక మండపము కనపడుతుంది. అరిచర్చి కేకలు పెట్టినా ఎవరూ రాల. నిర్మానుష్యంగా ఉంది. మామూలుగా 9 10 ముస్లింగా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు నెగడేసుకుని బయట కాస్త కబుర్లు చెప్పుకోవటం ఏదో చేస్తారు. పైగా ఇలా అడవుల్లో ఉన్న ఊళ్ళకి జంతువులు వచ్చి పడతాయి. అందుకని ఖచ్చితంగా అంటే వీళ్ళ ఐడియా అనమాట. ఇప్పటిదాకా వాళ్ళు చూసిన ఊళ్ళల్లో ఓ 3 4 6 కనీసం కాపలా ఉంటారు. అడవి మధ్యలో ఉన్న ఊళ్ళకి కాపలా లేకపోతే ఎట్లా? అవును. కాపలాకి మనుషులు లేరు, మండుతున్న 3-4 నెగ్గళ్ళు తప్ప పిట్ట పొరుగు లేదు, అన్నీ తలుపులు బంధించున్నాయి. అక్కడి నుంచి అటు ఇటు చూస్తే శివాలయం అపరిశుభ్రంగా మట్టి కొట్టుకుంటూ ఉన్నటువంటి ఓ పెద్ద మండపం. అసలు కాదు, ఇంత ఊరుంటే ఇన్ని ఇళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు పిలవకపోతే పీడాపోయిరి, పిలిస్తే పలకపోతే పీడాపోయిరి. ఇది దేవుడికైనా ఏమీ చేసుకోకుండా ఎట్లా ఉన్నారు వీళ్ళు, శివాలయంలో కూడా వెళ్ళకుండా మండపం అంతా దుమ్ము కొట్టుకుపోయింది చూడు అని మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి సరే ఏం చేస్తాం, కనీసం పడుకోవడానికి ఒక ప్లేసు, వెచ్చగా నెగ్గళ్ళు ఉన్నాయి. అడవిలో కనీసం అలా కూడా ఉండదు కదా, చెట్ల మీద పడుకోవాలి, కింద పడుకుంటే పురుగు పుట్ర. అందుకని ఏమనుకున్నారు, ఒక నెగ్గడిగాలో దేవాలయానికి దగ్గరలోనే ఉంది మండపంలో కాస్త అటు ఇటు శుభ్రం చేసుకున్నారు. ఇట్లా పడుకోగానే భజరంగుడు నిద్రపోయాడు. గుర్రాలని ఆ పక్కనే ఒక లూజ్గా వదిలిపెట్టి తాడేసి కట్టేశారు. ఈ విజయధరుడికి నిద్ర పట్ల. సరే ఈ ఊరు ఎంత ఊరో చూద్దామని ఆ నెగ్గళ్ళ వెలుగులోనే అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి పెద్ద ఊరే అది, చాలా ఇళ్ళే ఉన్నాయి, అన్ని తలుపులు బంధించున్నాయి. ఎవ్వరి వాకిట్లోనూ పిట్ట పొరుగు కోడి మేక కూడా కిక్కురుమంటలు. అతను ఇట్లా నడుస్తూ ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు ముందుకి. ఉన్నట్టుండి పెద్ద వికటాట్టహాసం వినపడింది. ఎంత అరుపో ఎంత నవ్వో అది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియలే. కత్తి తీసి ఎవరని అటు ఇటు పరిగెడుతున్నాడు. చూడడం కోసం పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఏమీ తెమలేదు, ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి గంటలు మోగటం మొదలుపెట్టినాయి. గంటలు అనగానే గుళ్ళో కదా,
ఈ గంటలు మోగేసరికి మోగిన తర్వాత నవ్వు అవి ఆగిపోయినాయి. ఇతను మళ్ళీ వెనక్కి గుడివైపు దగ్గరికి, గంటలంటే గుళ్ళోనేనని వెనక్కి గుడివైపుకి నడవటం మొదలు పెట్టేసరికి అలా ఒక ఇంట్లో నుంచి మాటలు వినపడుతుంది. తాత గంటలు ఆగిపోయినాయి, రాక్షసి వెళ్ళిపోయి ఉంటుందా అని అడిగింది ఎవరో పిల్ల. వెళ్ళిపోయిందో కంటపడ్డవాడిని ఏ జంతువుగా మార్చేసిందో అని ఒక పెద్ద ముసలాయన గొంతు వినపడింది. ఇతను అరిచి కేకలు పెట్టాడు, ఎవరు ఎవరు మాట్లాడేది, సమాధానం చెప్పండి అని అరిచినా సమాధానం రాల. సరే పరిగెత్తుకుంటూ వెనక్కి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. బాగా నడిచేశాడు ముందుకి. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా దేవాలయంలో దీపారాధన చేసినట్టు కనపడుతోంది. దేవాలయం తలుపు బార్లా తెరిచేసింది. అక్కడ ఒక నల్ల కోతి కూర్చునుంది. తనకు అర్థం కాల. బజరంగుడేడి మండపంలో కేకలు పెట్టాడు, బజరంగా బజరంగా అంటే నేనే గురువు అన్నాడు ఈ నుంచున్నవాడు కూర్చున్న కోతి. బజరంగుడు నల్ల కోతిగా మారిపోయాడు. నేను కాంతపడి, కోతిలా ఇలా మారిపోయావురా నువ్వు, ఏం జరిగింది అనేసరికి బజరంగుడు ఏం చెప్పాడు, నేను నిద్రపోతున్నా. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. దేవాలయం తలుపులు తీసింది. బయటంతా శుభ్రం చేస్తోంది. మెలకు వచ్చింది నాకు. చూస్తే నువ్వు కనపడలా. నిన్నేమైనా చేసేసిందేమోనని ఆ అమ్మాయిని, ఎవరమ్మాయి నువ్వు, ఏమిటి 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 అని ఓ ప్రశ్నించా. కత్తి కూడా తీసా అమ్మాయి మీదకి. అక్కడి నుంచి అమ్మాయి నోరు తెరిచి పెద్దగా నవ్వింది. పెద్ద రాక్షసిలాగా మారిపోయింది. అప్పటిదాకా అందంగా ఉంది. నేను చూసేసరికి రాక్షసి అయిపోయింది. నేను దగ్గరకు వచ్చేసరికి రాక్షసి అయిపోయింది. అక్కడి నుంచి ఏమంది, ఏమిటి కోతిలాగా వాగుతావు ఎగురుతావు, కోతివైపు పడుండు నోరు మూసుకుని అన్నది. నా నోరు కట్టేసింది. నేను శబ్దం కూడా చేయలేదు. ఈ శివలింగం పక్కనే పడున్నా. ఆ అమ్మాయి పూజ చేసుకుంది. 3 గంటలు మోగే వరకు మూగవాడిగా ఉండమంది. హారతి ఇచ్చింది. 3 గంటలు కొట్టింది. మాయమైపోయింది. నేను కోతిగా మిగిలిపోయాను, మాట మాత్రం వచ్చింది అన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? అక్కడ ఊళ్ళో ఏమో సమాధానం లేదు. అంటే ఇతను విన్నాడు, రాక్షసి వస్తుంది, మనిషిని జంతువుగా మారుస్తుంది అనేది తెలిసింది. సరే రేపు పొద్దున్న చూద్దాం, పడుకోమన్నాడు. ఆ నల్లకోతి రూపంలోనే ఏడ్చుకుంటూ బజరంగుడు పడుకున్నాడు. ఇతను అదంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, హైరాణగా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఆలోచిస్తూ అక్కడ అట్లా కూర్చుని ఉన్నాడు. అయితే ఈ ఆలోచిస్తుంటే ఇతనికి గుర్తొచ్చింది తన కథ. మనం ఎలా బయలుదేరామో చివరికి ఇదేమిటి ఇలా పరిణమించింది అని. ఈ విజయధరుడు ఇక్కడికి చాలా దూరంలో ఉన్న చంద్రావతి రాజ్యానికి రాజకుమారుడు. ఓహో. వీళ్ళ నాన్న విద్యాధరుడు అని ఆయన రాజు. అయితే ఈ కుర్రాడు విజయధరుడు లేటుగా పుట్టాడు, చాలా లేటుగా పుట్టాడు. ఈ పుట్టిన పిల్లాన్ని బాగా ముద్దు చేశారు, చక్కగా జాగ్రత్తగా చూసుకున్నారు. అతనికి ఈ బజరంగుడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. విద్యాబుద్ధులు చెప్పించారు. వివాహం చేసిన తర్వాత పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. వివాహానికి ఇతను నాకు అపురూప సౌందర్యవతి కావాలని కోరుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచో చిత్రపటాలు తెప్పించారు, ఏమీ నచ్చల. ఇతను ఏమన్నాడు, నాకు నచ్చిన అమ్మాయి నిరుపేదైనా పర్వాలా, కానీ నా కంటికి నచ్చాలి అంటే ఎన్నో రకాల చిత్రపటాలు తెప్పించారు, ఏవీ ఎక్కలేదు. ఇంతలో ఒక చిత్రాచార్యుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన పట్టుకొచ్చిన పటాలన్నీ చూసిన తర్వాత పెద విరిచి, ఇంకేమీ లేవా మీ దగ్గర, ఇంకేమీ లేవా మీ దగ్గర అని పదే పదే ఈ విజయధరుడు అడిగాడు. అడిగేసరికల్లా మహారాజా విజయధరుడు అన్నాడు, అట్లా అడిగితే ఎట్లాగరా అయ్యా, ఆల్రెడీ వచ్చి ఇచ్చాడు కదా, ఇంక అంతకంటే ఏముంటాయంటే ఆయన చాలా ఆలోచిస్తూ, నా దగ్గర ఇంకొక చిత్రపటం ఉంది ప్రభు అని చెప్పి ఒక చిత్రం తీసాడు. తీస్తే ఆ అమ్మాయి ఎంత సౌందర్యవతో. ఈ విజయధరుడు, ఈ అమ్మాయే నాకు కావాలి, ఎవరమ్మాయి ఏమిటి అనేసరికల్లా ఆ చిత్రాచార్యుడు అన్నాడు, నాకు ఏ వివరాలు తెలియదు ప్రభు, చిత్రం వేశాను అంతే అనేసరికల్లా విజయధరుడికి కోపం వచ్చింది. అట్లా ఎట్లా వేస్తావు నువ్వు, ఎవరో ఒకళ్ళు చూసే, ఇప్పుడు ఇన్ని పటాలు తెచ్చావు, ఎవరినో చూసి వేసావు, వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి, ఈ అమ్మాయిది ఎందుకు లేదు? మానవ సృష్టి, దైవ సృష్టి కాకుండా కుదరదు కదా అంటే ఇతను ఏమన్నాడు ఈ చిత్రాచార్యుడు, కాదు ప్రభు, నేను ఒక శిల్పాన్ని చూసి వేశా. ఓహో. ఒక శిల్పం, అది మందారవతి రాజ్యానికి ఆనుకుని ఉన్న ఒక అరణ్యానికి దగ్గరలో ఒక ఋష్యాశ్రమం ఉంది. నందనుడు అనే ఋషి ఉన్నాడు అక్కడ, నందుడు ఆయన పేరు. అయితే ఆయన భార్య ఉన్నారు. నేను ఒకరోజు వెళ్తూ అక్కడ ఆశ్రయం పొందాను. ఆయన దగ్గర ఈ శిల్పం ఉంది, ఈ అమ్మాయి శిల్పం. ఆ శిల్పం సౌందర్యానికి ముగ్ధుండయి ఒక పటం వేసుకుంటానని అడిగితే ఆయన పటం వేసుకో, వివరాలు అడగద్దన్నాడు. ఏ వివరము ఆయన చెప్పల, పటం మాత్రం వేసుకొచ్చా.
అనేసరికి అది విజయధరుడు అన్నాడు, అబ్బో ఇంత మంచి క్లూ ఉంది, అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది, నీకెందుకు చెప్పలేదు, నేను కనుక్కుంటాను అనేసరికి ఆ విద్యాధర మహారాజు కేకలేసాడు కొడుకుని, వద్దు వద్దు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు, ఒట్టి శిల్పం అంటే మనకు ఎట్లా తెలుస్తుంది శిల్పం మనిషి అవునో కాదంటే, ఏదో ఒక మోడల్ లేకుండా చిత్రకారుడో శిల్పకారుడో ఎట్లా చేస్తారు, మోడల్ ఖచ్చితంగా ఉంది, మానవకాంత కాకపోతే ఇంకా ఏదైనా మరి దైవకాంత అయి ఉండొచ్చు, నీకెందుకు అంటాడు తండ్రి, నాకు కావాల్సిందే అంటాడు కొడుకు. చివరికి తండ్రిని ఒప్పించి విజయధరుడు 2 గుర్రాలతోటి బజరంగుడు స్నేహితుడైన బజరంగుడితోటి ఏదో కొంత ధనాన్ని మూట కట్టుకుని ప్రయాణం సాగించాడు. వెళ్తూ 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 మధ్యదారిలో ఈ అడవిలోకి వచ్చి ఈ ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు బజరంగుడిని కోతిగా మార్చుకుని కూర్చుని ఉన్నాడు ఇక్కడ. ఓహో, ఇప్పుడు ఆ అమ్మాయిని వెతకడంతో పాటుగా ఈ కోతిని మనిషిగా మనిషిగా మార్చాలి. సరే ఇది ఏం చేయాలో తెలియదు కదా, సరే రేపు పొద్దున్న చూద్దామని అప్పటికి పడుకుని నిద్రపోయాడు. ఇతను అమ్మాయి కోసం వెళ్తున్నాడు. ఈ వెళ్ళే దారిలోనే అతను ఊరి నుంచి బయటపడ్డాక ఇది మందారవల్లో ఏదో ఒక రాజ్యానికి ఆనుకుని ఉన్న ఒక అరణ్యంలో ఈయనున్నాడు నందుడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఆశ్రమానికి వెళ్తే ఆయన భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఆ లోపల ఆశ్రమం లోపల చక్కటి అందమైన శిల్పం ఉంది. ఇతను ఎవరినైనా చూశాడో ఏ అమ్మాయి చిత్తరు అయితే చూశాడో ఆ అమ్మాయిది అక్కడ శిల్పం ఉంది. ఇతను బతిమలాడాడు. బతిమలాడితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ అమ్మాయి ఎవరు వివరాలు కనుక్కోమంటే, వివరాలు ఎందుకు, మీరు చిత్తరు ఇది చూడండి శిల్పం అంతేనన్నాడు. ఎంత అడిగినా వివరాలు చెప్పడానికి వీలు లేదయ్యా, చెప్తే కుదరదన్నాడు. అనేసరికల్లా ఈ అబ్బాయి ఏమన్నాడు విజయధరుడు, సరేలేండి నేను అమ్మాయి చిత్రపటం చూసి చూడగానే ప్రేమలో పడ్డాను, జన్మజన్మలకి ఈ అమ్మాయే నా భార్యగా కావాలనుకున్నా, మనసు మార్చుకోవడం రాజధర్మం కాదు, నేను మనసు మార్చుకోను. ఏంటి శిల్పం చూసే శిల్పాన్ని చూసేది కాదు, చిత్రం చూసి ఫోటో చూసి ప్రేమలో పడ్డాడు. నేను ఏమైనా సరే ఈమెను వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు, ఈమె నాకు దక్కదు, మీ వివరాలు మీరు నాకు ఇవ్వరు అని చెప్తున్నారు కాబట్టి ఇవ్వనని మెడ నరుక్కుని చచ్చిపోతాను ఇక్కడేనని మెడ నరుక్కుపోయాడు కత్తితోటి. ఈయన నందమహర్షి కాళ్ళు చేతులు పట్టుకున్నాడు, నాయన అంత తొందరపడిపోక, ఇంత ప్రాణాలు పెట్టుకున్నావు కాబట్టి ఇక చెప్పక తప్పదు, చెబితే వచ్చే ప్రమాదం ఏమిటో కూడా నీకు చెప్తాను. ఈ అమ్మాయి నా కూతురే, అమ్మాయి పేరు మానసప్రియ, చాలా అందమైన శిశువు, లేక కలిగింది, మేము పంచప్రాణాలు పెట్టుకుని పెంచుకున్నాం నేను నా భార్య. అయితే మేము ఎంతో కాలంగా ఈ అడవిలోనే ఈ ఋష్యాశ్రమంలోనే ఉన్నాం. పిల్ల చాలా అందగత్తె, చక్కగా అన్ని బుద్ధిమంతురాలు, అన్ని పనులు చేసేది, నీళ్లు తేవడానికి పువ్వులు తేవడానికి అడవిలో తిరుగుతూ ఉండేది. మాకు ఇక్కడికి దగ్గరలోనే సుమిత్రుడనే ఒక మహాయోగి ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప తపశాలి, మంత్రతంత్రాలు తెలిసిన వ్యక్తి. ఆయనది కూడా ఆశ్రమం ఉంది. ఆయనకు ఒక శిష్యుడు శుభాంగుడు, అతను మా పిల్లని ప్రేమించాడు, పిల్ల వెనకాల పడ్డాడు. అమ్మాయికి అతను నచ్చల, ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళతోటి ప్రేమల్లో పడరు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. వెనకాల పడుతున్నారు అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా చేయాలి, కంటికి అందేలా ఉండాలి కానీ కదపకూడదు. ఆ కదిపితే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఇతను అమ్మాయిని ఏం విసిగించాడో తెలీదు, మా అమ్మాయికి అతను నచ్చలేదు. అయితే శుభాంగుడు స్వయంగా వచ్చి నన్ను అడిగాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. మేమేమన్నామంటే, ఇప్పుడు మా పిల్లని దాన్ని ఇష్టారాజ్యంగా చేయవలసిందే, మేము అలా పెంచుకున్నాం, పిల్లకి తన ఇష్టం వచ్చిందే చేస్తాం, పిల్లని అడుగుతామన్నాం. మా అమ్మాయిని అడిగాను, అతని మొహం నాకు గిట్టలేదు, నాకు వద్దన్నది. ఎన్ని విధాలు చెప్పినా మా అమ్మాయి మా మాట వినలా. అతను అడుగుతున్నాడమ్మా, కోరిచ్చిన సంబంధం కాదనుకోకూడదని చెప్పినా కూడా మా అమ్మాయి ఇష్టపడలేదు, అతని ధోరణి నాకు నచ్చదు, వద్దన్నది. శాశ్వతంగా వివాహం చేసుకుని శాశ్వతంగా కాపురం చేయవలసింది పిల్ల. అవును, ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి మేము కూడా సరే, మేము మా పిల్లకి ఇష్టం లేదు సారీ చెప్పేశాము. కానీ శుభాంగుడు ఒకనాడు ఒంటరి పాటున మా అమ్మాయి ఉండగా చూసి ఆమెను బలాత్కరించిపోయాడు. క్రూరుడు, అలాంటి వాళ్ళని ఆడవాళ్ళు ముందే పసిగడతారు. ఈ క్రూరుడు ఇలా చేసేసరికల్లా నేను అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాను, ఆ కామాంధుడిని శపించాను, నేను భస్మం అయిపోమని. నేనంత తపశ్శాలిని కాదు, కానీ నా తపస్సులో ఉన్న సగభాగాన్ని అతన్ని శపించడానికే వెచ్చించేశాను. కానీ ఆ శాపం పెట్టేటప్పుడు ఇతను సుమిత్ర మహాముని శిష్యుడని కానీ ఆయన కోపగించుకుంటాడని కానీ నాకు అనిపించలే. నా పిల్ల బాధపడుతోంది, అవమానపడుతోంది అన్న ఫీలింగ్ తోటి దాంతో శపించేశాను.
భస్మపు రాశిగా మారిపోయాడు, మాడిపోయాడు వాడు. అంతలోనే ఇక్కడ ఏదో జరుగుతుందని తెలుసుకున్న సుమిత్ర మహాముని వచ్చేసాడు. భస్మంగా మారిపోయిన తన శిష్యుని చూస్తే ఆయన కోపం ఆగల. ఆయన గట్టిగా అరిచి కేకలేశాడు, నన్ను అక్కడి నుంచి మీ శిష్యుడని ఆలోచించకుండా నీ కూతురు కోసం ఇంత పని చేసావు, ఏ కూతురుని చూసుకుని ఇంత వెర్రవీగుతున్నావో ఆ కూతురు శిలగా మారిపోతుందని నా కూతురుని శపించాడు. కానీ శిష్యుడు తప్పు చేశాడు కదా. తప్పైతే చెప్పుకోవాలి, నన్ను అడగాలి, నాతో చెప్పాలి, అంతేగాని వాడిని చచ్చిపోమంటే ఎట్లా? ప్రాణం తీయటం కరెక్ట్ కాదు కదా అన్నాడు. అని ఈ నీళ్లు చల్లేశాడు, మంత్రజల్లం చల్లేశాడు, నా కూతురు శిలగా మారిపోయింది. ఇదిగో అదే ఆ శిల. దీంతో పాటు ఒక ఇది పెట్టాడు, ఈ శిలా రహస్యాన్ని ఎవరికైనా చెప్తే నువ్వు నీ భార్య కూడా శిలలుగా మారిపోతారు అని. దాంతో నేను నా భార్య ఇద్దరం బాగా ఏడుస్తూ ఏం చేయాలో తెలియక అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల శిల్పంగా మారిపోయింది. జీవితం ఏమైపోవాలి మాది మరి. అక్కడి నుంచి మేము ఆయన కాళ్ళ వేళ్ళబడి చాలా బతిమలాడాము. అయితే ఈయన మీ శాపాన్ని సడలించలేను, మీ అమ్మాయి శాపాన్ని సడలించగలను. శివపర్వత శ్రేణిలో ఉన్న జగన్మాత ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న మంత్రహారాన్ని తెచ్చి తగిలిస్తే, ఈ అమ్మాయి మెడలో వేస్తే ఈ అమ్మాయి మామూలు మనిషి అవుతుంది. కానీ ఈ రహస్యాన్ని మీరు ఎవరికి చెప్పినా మీరు కూడా శిల్పాలుగా మారటం మాత్రం తప్పదు అని చెప్పాడు. చెప్పి ఆయన మారిపోయాడా? ఇప్పుడు మేము శిల్పాలుగా మారిపోతాను నాయన, కాకపోతే ఆ శివపర్వతం ఎక్కడుంది అది చెప్పాలి కదా. ఆ కథ అంతా ముందే చెప్పాడనమాట. ఇది శివపర్వత శ్రేణుల్లో జగన్మాత ఆలయం ఒకటి దేవతలు నిర్మించారు. దేవశిల్పి అయిన మయాసురుడు ఆ దేవాలయాన్ని స్వయంగా చాలా శ్రద్ధగా శివపర్వతాల్లో అమ్మవారికి దేవాలయం ఉండాలని కట్టాడు. ఎంత శ్రద్ధగానో, మామూలుగా ఆయన కంటి చూపుతో కట్టేస్తాడు, చాలా శ్రమపడి ఎక్కువ పనిచేశాడు దాని మీద. ఒక అమ్మవారి అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేశాడు, చెక్కాడు శిల్పం. చెక్కిన తర్వాత ఏదో లోటుగా ఉంది, ఆ ముఖంలో అమ్మవారి ముఖంలో రావాల్సిన కళ రావడం లేదు. అతను చాలా తపస్సు చేస్తే జగన్మాత ప్రత్యక్షమై నవ్వింది. నవ్వి ఏమన్నదంటే, నిత్యము నా మెడలో ఉండే మంత్రహారం వల్ల, అదేంటంటే కోటి ప్రాణుల యొక్క జీవశక్తి, కోట్ల ప్రాణుల యొక్క జీవశక్తి, ఆ హారం వల్ల నా ముఖానికి ఇంకా వెలుగు వస్తుంది. నువ్వు ఆ హారాన్ని వెయ్యలేదు కాబట్టి ఇక్కడ నీ వెలుగు రావటల్లా ఈ విగ్రహానికి అని చెప్పి ఆమె స్వయంగా తన మెడలోంచి ఆ మంత్రహారాన్ని తీసి ఆ విగ్రహానికి అలంకరించింది. ఇది అలాగే వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది, చూసే వాళ్ళకి విగ్రహంలో భాగంగానే కనపడుతుంది, కానీ ఇది ప్రత్యేకమైన హారం. ఆమె తన మెడలోంచి వేసింది. ఆ మంత్రహారం అది తీసుకొచ్చి వేస్తేనే ఈ పిల్ల నార్మల్ అవుతుందని ఆయన చెప్పాడనమాట. ఓకే. అది ఇక్కడికి చాలా దూరం, దాన్ని తేగలిగేవాడెవడూ లేడు. కానీ సుమంత్ర మహర్షి దీని ప్రకారం నేను ఇదైపోవాలి, నేను రాయి అయిపోయే లోపల నేనేం చేస్తానంటే, అతను సగం తపశ్శక్తిని వాడేశాడు భస్మం చేయటానికి, మిగిలిన తపశ్శక్తిని మంత్రశక్తిని భస్మగుళికలుగా చేసి ఇతని చేతిలో పెట్టాడు. ఆ భస్మగుళికలు తీసుకోవటం ఏమిటి, వెంటనే ఈ నందుడు అనే మహర్షి తన కూతురు పక్కనే ఒక శిలా విగ్రహంగా మారిపోయాడు. అయితే దీనికి ముందు ఏం చెప్పాడంటే, ఈ రాజకుమారుడికి చెప్పేటప్పుడు రెండో మనిషికి చెప్పకూడదు ఈ రహస్యం. ఎవరికైనా చెప్తే వాళ్ళు శిలగా మారిపోతారు. అందుకని భజరంగుని బయటికి పంపించేసి విజయధరుడికి ఒక్కడికే ఈ విషయం చెప్పాడు. ఓకే. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. రహస్యం బయటపడిందా శిల్పంగా మారిపోవటమే, శిలగా మారిపోతావు. మేము ఎట్లా అయిపోయామో నువ్వు కూడా అంతే. దాంతో తండ్రి శిలగా మారిపోయాడు. ఆయన ఇచ్చిన భస్మపు గుళికల్ని ఇతను ఏం చేశాడంటే, చిన్న చిన్న బాల్స్ అనమాట, అంటే విభూది ఉండలు లాంటివి, బూడిద ఉండలు, భస్మం అంటే బూడిద అదే కదా, ఉండల్ని దట్టిలో భద్రపరుచుకున్నాడు. ఏం చేయాలి, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ శివపర్వతం ఎక్కడ, బయటకు వచ్చాక బజరంగుడికి ఏం చెప్పాడంటే, నాయన ఆయన చెప్పింది చాలా ప్రాణాంతకమైన రహస్యం, నీకు చెప్పలేను, కానీ ఇక్కడి నుంచి చాలా ప్రయాణం చేయాలి, చాలా ప్రయాణం చేయాలి, నువ్వు రామడల పైనే పడుతుంది, నువ్వు వెళ్ళిపో వెనక్కి, నేను అమ్మాయిని సాధిస్తే కానీ ఇంటికి రాను అంటే బజరంగుడు ఒప్పుకోలే. పర్వాలేదు, నేను నీతోటే వస్తానని ఈ ప్రయాణం అంతా చేసి ఈ అడవిలో ఈ పల్లెటూళ్ళలోకి చేరారు. కోతైపోయాడు. తెల్లవారింది. ఇక కోతిని పక్కన పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. ఊళ్ళోకి వెళ్ళేసరికి ఊళ్ళో అందరూ తలుపులు తీసుకుని మామూలుగానే ఉన్నారు. ఈ శివాలయంలో జరిగిన సంగతి ఏది మాకు తెలియనట్టుగా ఉన్నారు వాళ్ళు. ఆ శివాలయం జోలికి ఒక్కడు రావట్లా, ఒక్కడ దండం పెట్టట్లా. అక్కడ ఆలయం అలాగే ఉంది.
తలుపేసేసారు పొద్దునే. తలుపు దాని అంతటా అదే మూతపడిపోయి ఉంటుంది. ఒక్కళ్ళు కూడా వీళ్ళని కేసి చూస్తున్నారు విచిత్రంగా, కానీ పలకరించి మాట్లాడటల్లా. అక్కడి నుంచి నల్లకోతను వెంబడి పెట్టుకు తిరుగుతుంటే విచిత్రంగా చూస్తారు వాడిని. అటు ఇటు ఈ గ్రామ పెద్ద ఎవరని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదేం ఊరు ఏమిటి, ఇక్కడ రాత్రి చాలా పెద్ద ఇది వినిపించింది అదే అడిగాడు. అడిగేసరికి మీరు కానీ ఆ రాక్షసు కంటపడ్డారా అని అడిగాడు ఆయన. కంటపడింది అనగానే ఇంకేముంది అన్నాడు. ఆ రాక్షసి కొంతకాలంగా ఇక్కడికి వస్తూనే ఉంది. ప్రతిరోజు రాత్రిపూట వస్తుంది. ఏ స్వరూపంలో ఏం చేస్తుందో తెలియదు. ఎవడైనా నరమానవుడు ఆమె కంటపడితే సంపదు జంతువుగా మార్చేస్తుంది. ఆమె మార్చిన జంతువులు ఎన్నున్నాయో బాగుంది, జంతువులు అయిపోతారు. అందుకని ఇది తెలిసి మేము మాకు దగ్గరలో ఒక యోగి ఉన్నాడు, ఆయన చెప్పడం వల్ల సాయంత్రం చీకటి పడంగానే నెగ్గళ్ళు వెలిగిస్తాం, ఎవరి దాని వాళ్ళు తలుపులు వేసుకుంటాం. 3 గంటలు వినపడ్డాకే బయటకు వస్తాం. గంటలు కొట్టి హారతి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ రాక్షసి ఎందుకు వస్తుందో, ఎందుకు అరుస్తుందో, ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఈ పూజ చేస్తుందో మాకెవ్వరికీ తెలియదు. చాలా కాలంగా ఇలాగే జరుగుతోంది. అది ఉండటం వల్ల మాకే జంతువులు గింతులు ఏవీ రావు. రాక్షసు ఉండటం వల్ల ఈ ఊళ్ళోకి ఏమీ ప్రమాదం జరగదు. కానీ మేము రాత్రిపూట మాత్రం ఎవరికి ఆశ్రయం ఇవ్వం. కొత్త వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లోపలికి రావాల్సిందే. బయట ఉన్నారంటే వాళ్ళు జంతువులుగా మారిపోతారు. ఇక వాళ్ళకి మాకు సంబంధం లేదు. అయితే ఏమైంది, ఈ జంతువులుగా మారిపోయిన వాళ్ళు వీడిని ఏం చేయాలి, వీడు మాట్లాడుతున్నాడు. వీడు మాట్లాడాకే ఆయనకు అర్థమైంది రాత్రి వీళ్ళు రాక్షసుని చూశారు అని. ఆయన ఏమన్నాడంటే, ఈ చివర ఒక యోగి ఉన్నాడు మాకు కొంచెం దూరంగా, ఉత్తరం వైపుగా ఒక వాగుంది, ఆ వాగు ఒడ్డున యోగి ఉంటాడు. ఆయన వీళ్ళని మనుషులుగా చేస్తాడంటే ఇతని బజరంగుడిని వెంబడి పెట్టుకుని ఆ యోగి దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకెళ్తే ఆ యోగి మంత్రజలం చల్లి వీడిని కాస్త మామూలు వాడిని చేశాడు. చేసేసరికల్లా ఆయన చెప్పాడు, ఆయన అడిగాడనమాట, ఏమిటి ఏం జరిగింది ఇక్కడ, ఎందుకో రాక్షసు వస్తుంది అనేసరికల్లా ఇప్పుడు ఇంతమంది ఎంతోమందిని అది జంతువులు చేసింది, ఒక్కళ్ళు కూడా ఏమిటని అడగలేదు, మనుషులైపోతే చాలనుకుంటారు, దాని చరిత్ర ఏమిటి అని అడిగితే ఈ అమ్మాయికి శాపం ఏదో ఉంది. ఒక రాక్షసి అమ్మాయి, ఒక యక్ష గంధర్వకాంత, ఆమెకున్న శాపం వల్ల ఆమె ఇట్లా మారిపోయింది. శాపం తీరితే ఆమెకు ఆ సమస్య పోతుంది. అయితే ఇతనేమన్నాడు, అయితే మేము ఆ రాక్షసుని ఎదుర్కొంటాం, ఆమె ఎక్కడుంటుందో చెప్పండి, ఎట్లా ఆమెను ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఆమె కష్టం ఏదో తీరిస్తే సరిపోతుంది, ఆ కష్టం తీర్చడానికి నేను సిద్ధం అని చెప్పేసరికి అలా ఆయన ఎంకరేజ్ చేశాడు. సరే ఒక పని చెయ్యి, ఆమెతో మాట్లాడేందుకు నీకు ఒక అవకాశం నేను ఏర్పాటు చేస్తానన్నాడు. ఎట్లా ఇతను రాక్షసుని ఎదుర్కొన్నాడో ఆమె ఇతనికి ఏమైనా సహాయం చేసిందా, ఎలా ఇతను ఆ మాయా అశ్వాన్ని మంత్రహారాన్ని సాధించి ఆ మానసప్రియ అనే శిల్పసుందరిని సజీవ సుందరిగా మార్చాడు. బజరంగుడి కోతి రూపం పోయాక ఇతను అడిగాడు, ఇలా ఎందుకు జరిగింది, ఆ రాక్షస ఎవరు, ఆమె ఎందుకు ఇట్లా చేస్తోంది అంటే అప్పుడు ఆ యోగి చెప్పాడనమాట. ఏం చెప్పాడో ఇప్పుడు విందాం. ఓకే. ఆమె రాక్షసి కాదు, ఆమె ఒక గంధర్వ కన్య. ఏదో శాపవశాత్తు అట్లాంటి రూపాన్ని పొందింది. అదేంటంటే ఆవిడ పగటిపూట పులి రూపంలో ఉంటుంది, పులిగా తిరుగుతుంది, రాత్రిళ్ళు రాక్షసిగా కనపడుతుంది. ఆ కనపడదు, ఆమె గంధర్వ కన్యగానే కనపడుతుంది. ఎవరైనా మనుషులు కనుక ఆమెను డిస్టర్బ్ చేస్తే ఆమె అలా రాక్షస రూపం ధరించి గొడవ చేస్తుంది, శివ పూజ చేస్తుంది రాత్రిపూట. ఆమె శివ పూజను డిస్టర్బ్ చేయకూడదు. కానీ నువ్వు ఆమెకి ఏదైనా ఎందుకు ఇలా అయ్యిందో ఆమె పరిస్థితిని నువ్వు జాలిపడి ఏదో చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఆమెని ఎవరైతే మానవుడు ఒట్టి చేతులతోటి ఎవరైనా సంహరిస్తే పులిగా ఉన్నప్పుడు ఆమెకి శాప విమోచనం జరుగుతుంది. ఈ రాక్షసి రూపం చూసి గొడవ చేసి ఆమె కోసం ప్రయత్నించిన వాళ్ళని దేవతాస్త్రీ రూపంలో చూసినా సరే ఆమె జంతువులుగా మార్చేస్తుంది. పగటిపూట ఏ మానవుడు విల్లంబులు కత్తి కటారు లేకుండా బిల్లులు ఆటవికులు పులిని ఎదుర్కోరు. అవును. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి సంభవిస్తే నరమానవుడు ఎవడైనా ఆ పులిని సంహరిస్తే ఆమెకి శాప విమోచనం జరుగుతుంది ఆయన అని యోగి విజయధరుడికి చెప్పాడు. చెప్పేసరికి విజయధరుడు అన్నాడు, నేను ప్రయత్నం చేస్తాను. పాపం గంధర్వ కన్య పులిగా ఉండటం ఏమిటి, రాక్షసుగా మారటం ఏమిటి, చాలా దుర్భరమైన జీవితం కదా. అవును, నేను చూసా, నాకేదైనా చెయ్యాలనుంది, నేను ట్రై చేస్తానన్నాడు. సరే ఈ యోగి అన్నాడు, అలాగే నాయన, ఇప్పుడు ఈ మనం ఉన్న అడవికి అవతల ఒక వాగుంది, ఆ వాగు అవతల ఆ పులి నివసిస్తుంది.
నేను నిన్ను అక్కడికి ప్రత్యక్షమయ్యేలాగా చేస్తా, ఇక్కడి నుంచి మాయమైపోయి నువ్వు అక్కడికి వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేయమన్నాడు. ఓకే. చేయమంటే సరే ఇతను విజేతాడు అన్నాడు. బజరంగనరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తానని ఆ యోగి చేసిన మంత్ర సహాయంతో ఈ వాగ్ అవతల ఉన్న పులి హెర్బిటేజ్ ఎక్కడైతే అది పులి వాటి పెట్టుకుని ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. నిదానంగా చూస్తున్నాడు. వాగు ప్రశాంతంగా పారుతోంది, పిట్ట కూడా కదలటల. ఇంతలో ఒక దగ్గరగా గుంపుగా ఉన్న పొదల్లోంచి ఒక బక్క చిక్కి డొక్కలంటుకుపోయిన పూలు ఒకటి బయటకు వచ్చింది. పెద్దగా ఆహార స్వీకారం చేయటల్లా, అది తింటే పులిలు బలిసి ఉంటే పులి ఎట్లా ఉంటుంది, పులి ఎట్లా ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ ఇది బక్క చిక్కిపోయింది, డొక్కలంటుకుపోయి ఉన్నాయి. బయటకు వచ్చింది. వచ్చేసరికి వాళ్ళు చూశాడు, ఇదే మనకి కావలసిన పులి అని అర్థమైంది తనకి. సాధారణ పులిగా లేదది, మామూలు పులులు వేరేగా ఉంటాయి, అడవిలో ఉండేవి. అక్కడి నుంచి ఈ పులిని చూసేసరికల్లా ఆ పులి ఎగిరి మీద దూకింది. ఇప్పుడు ఇతనికి ఏమిటి, ఒట్టి చేతులతోటే చంపాలి, కత్తి విల్లంబులు ఏం తెచ్చుకోలే, బాణాలు గీణాలు ఏం లేవు. అక్కడి నుంచి పులి అతను చెడామడా యుద్ధం చేశారు. ఇసుకలో తోసేశాడు, నీళ్ళల్లో పడేశాడు. అట్లా ఏం చేసినా సరే ఆ పులి మళ్ళీ మీదకి దూకుతూనే ఉంది. దాని గుణం అది. అవతలవాడు తన్ని కొడితే ఊరుకోదు, ఏమన్నా చేయబోతుంటే ఊరుకుని పారిపోదు కదా. ఇక ఇద్దరు ఎడాపెడా ఫైటింగ్ చేశారు. చివరికి ఇతను ఏం చేశాడంటే ఆ పులిని పట్టుకుని కాళ్ళు పట్టుకోగలిగాడు, చెట్టుకేసి కొట్టి చంపేశాడు. కానీ ఈ మొత్తం ఈ గంట 2 గంటల్లో ఒళ్ళంతా గీరుకుపోయి చీరుకుపోయి నెత్తుటి మయం. ఆ పులిని చెట్టుకేసి కొడుతుండగానే అతనికి స్పృహ తప్పిపోయింది. చెట్టు తగిలి పడిపోయింది పులి, ఇతను పడిపోయాడు. అయితే ఈ పడిపోయిన పులి ఢామ్మని పేలిపోవటం కానీ, అక్కడ మంట వచ్చి ఆ మంటలో నుంచి గంధర్వకన్య బయటికి రావటం కానీ అతను చూడలే, స్పృహ లేదు. స్పృహ వచ్చేసరికల్లా ఆ అమ్మాయి ప్రత్యక్షమైంది అతనికి. పులి శరీరం లేదు, పులి శరీరమే పేలిపోయింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి లేచి, నాయన నువ్వు చాలా మంచివాడివి, నీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది అని చెప్తే ఇతనమ్మ మీరెవరు ఏమిటి అని అడిగితే ఆ అమ్మాయి తన కథ చెప్తుంది అనమాట. మేము గంధర్వ గాయకుడైన రాగానందుడు అనే ఆయనకి కుమార్తెలం, 3 అమ్మాయిలం మేము. నా పేరు మనోహరి, మా చెల్లెలు సుమంజరి, తర్వాత మధురహాసిని. మేము 3 అక్క చెల్లెళ్ళం. చాలా చక్కగా విశేషంగా ఆటపాట వచ్చిన వాళ్ళము. అయితే ఏంటంటే మాకెంతసేపు గంధర్వలోకం నుంచి భూలోకంలో విహరించడం అలవాటు, ఆసక్తి. ఇక్కడ ఉండే వింతలు విడ్డూరాలు అట్లా ఆసక్తి కొలిపేవి. ఒకనాడు ఈ వాగుకి యువతల ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఓ రోజు వచ్చాం, చూసాం, ఉన్నాడు అక్కడే. మళ్ళీ వచ్చాం, అక్కడే ఉన్నాడు. ఈయన తపస్సు ఏమిటో తెలుసుకోవటం కోసం మేము 3 ఈయన తపస్సును ఎలాగైనా భగ్నం చేయాలనుకున్నాం. ఒక అల్లరితనం, ఆటకాయితనం, తెంపర్తనం, ఊరుకోలేనితనం, ఇన్ని తనాలతోటి మేము ఏదో చేయాలనుకున్నాం. అనుకుని ఆ ఋషిని పిలిచాం, ఆయన పలకల. అయితే నేనేం చేశానంటే పెద్ద పులిలాగా మారి గాండ్రించాను బాగా, నీళ్లలోంచి ఆయన మీదకి దూకుతున్నట్టుగా చేశాను. అయినా సరే కదల్లా. మా చెల్లెలు సుమనోహరి పెద్ద రాక్షసిగా ఒక అవతారం వేసుకుని కామరూపంలో రాక్షసిగా మారి పెద్ద పెద్ద కేకలు పెట్టి నీళ్ళు ఎత్తి పోసేసింది. అయినా సరే ఆయన కదల్లా. మా ఆఖరి చెల్లెలు మధురహాసిని మాత్రం చిన్న కుందేలుగా మారి అటు ఇటు ఎగురుతూ ఆయన ఒళ్ళోకి దూకింది. కుందేలు ఇంతే ఉండేది. అయితే ఈ కుందేలు స్పర్శ తగిలేసరికి ఆయనకి మెలకు వచ్చేసింది. ఆయన తపసమాధి భగ్నం అయిపోయింది. కుందేలుని పట్టుకున్నాడు. ఆయనకి తెలిసింది ఇది పొరపాటు ఏదో కుందేలుగా కాదు, ఈ కుందేలు కామరూపిణి అని అర్థమైంది ఆయనకి. ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో మేము కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశామని విపరీతమైన కోపం వచ్చింది. గంధర్వకాంతలయ్యుండి దేవయోనులయ్యుండి ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే భగ్నం చేస్తారా? ఇదేం పద్ధతి? మీరు ఏ రూపాలతో నా తపస్సును భగ్నం చేయబోనారో అవే రూపాల్లో స్థిరపడిపోండి అని శపించాడు. పెద్ద నాకేమో పులి రూపం, మా చెల్లెలకేమో రాక్షసి రూపం, ఆఖరి చెల్లెలకేమో కుందేలు రూపం స్థిరపడిపోయినాయి. అక్కడి నుంచి పరిపరి విధాల బతిమలాడి చాలా ప్రాధేయపడి మా నాన్న పేరు చెప్పి మా తాత పేరు చెప్పి ఎంతో ప్రాధేయపడితే ఆయన ఏమన్నాడు, ఇచ్చేసాను, వీటిని నేనేం చేయలేను, కాకపోతే మానవుల వల్ల మీరు ఈ బుద్ధి ఎవరిది? గంధర్వులకు ఉండవలసిన బుద్ధి కాదు, మనుషులకు ఉండే బుద్ధి. తన దారిని తను పోకుండా దారిపోయే వాటిని తన్నడం మానవ బుద్ధి. ఈ మానవ నైజాలు ఇవి. అందుకని ఎవరైనా మానవుడు ఒట్టి చేతులతో సంహరిస్తే పులి రూపం పోతుంది.
సంహరిస్తేనే రాక్షసి రూపం పోతుంది. ఈ కుందేలు తన కళ్ళు, కుందేలు ఇదంతా కళ్ళల్లో ఉంటుంది. ఒకేసారి 2 బాణాలని కుందేలు కళ్ళల్లో ఎవడైనా కొట్టగలిగితేనే ఈ కుందేలు చచ్చిపోతుంది, లేకపోతే దీనికి మరణం లేదు. మీరు ఇలాగే ఉంటారు, ఆహారం తీసుకుపోయినా బక్కచిక్కిపోయి అక్కడక్కడే తిరుగుతుంటారు అంతే. అనేసరికల్లా ఇంకా ఏమీ చేయలేక గంధర్వలోకానికి వెళ్ళలేక ఎంతో కాలంగా మేము ఇక్కడే ఉండిపోయాం. ముగ్గురం ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను, మా చెల్లెలు ఇంకో అడవిలో ఉంది, చిన్న చెల్లెలు ఇంకో అడవిలో ఉంది. ఎలాగోలాగా బతుకుతున్నాం అంతే. అయితే నేను ఒకసారి ఈ వాగు అవతల ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉంటాం గమనించి, ఈ వాగు దాటుకుంటూ వెళ్ళి పులి రూపంలో నేను ఆయన్ని ప్రార్థించాను. ప్రార్థిస్తే ఆయన నన్ను శివ పూజ చెయ్యి, నీకు ఫలితం లభిస్తుంది అన్నాడు. ఆ శివ పూజలో చేయటం కోసం, అంటే పగలల్లా నేను పులిగా ఉన్నా, రాత్రిళ్ళు నా స్వరూపం వస్తుంది. పగలే మేము ఇలా ఉంటాం, రాత్రిళ్ళు మా రూపాలు మాకు వస్తాయి. పగలు పులి, రాత్రి గంధర్వ కన్య, తెల్లారిసరికి పులి అయిపోవాల్సిందే. రాక్షస కన్య కూడా అంతే. అందుకని రాత్రిపూట నేను వెళ్ళి శివపూజ చేసుకోమని, ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే వాళ్ళని శపించడానికి, వాళ్ళని జంతువులుగా మార్చడానికి నాకు అవకాశం ఇచ్చాడు. సరే, నేను శివాలయం కోసం వెతుకుతూ చూస్తే ఈ వాగుకి అవతల బాగా అడవిని ఆనుకున్న అడవిలో పురాతన శివాలయం ఒకటి కనపడింది. కొద్ది నెలలుగా నేను అక్కడికి వెళ్ళి రోజు పూజ చేసుకుంటున్నాను. అయితే నేను ఈ రాత్రిపూట సౌందర్య స్వరూపం కనిపిస్తోంది కాదు, అది చూసి ఆ ఊరి యువకులు, వాళ్ళు వీళ్ళు కోడగాళ్ళంతా నా వెంబడి పడుతున్నారు. అంచేత నా జోలికి వచ్చిన ప్రతి వాళ్ళని నేను జంతువులుగా మార్చేశాను. దాంతో వాళ్ళు ఏం చేశారు, సాయంకాలం అయ్యేసరికి తలుపులు వేసేసుకుంటారు. వాళ్ళకి తెలిసింది. అయితే క్రమంగా నేను వాళ్ళకి రాక్షసునని అది పెద్ద పెద్దగా అరుస్తాను. నా అరుపులు విని వాళ్ళు నేను రాక్షసునని భావిస్తారు. రారు, బయటికి రాకుండా ఉంటారు. గంధర్వ స్వరూపంలోనే నేను వచ్చినప్పటికీ పగలయ్యేసరికి, తెల్లారేసరికి నేను పులిగా మారిపోతాను. యోగి వల్ల నాకు ఇది కుదిరింది అనేసరికి అలా సరే. తను ఆశ్చర్యపోయాడు విజయధరుడు. ఎంత విశేషం, చాలా బాగుంది. ఆ తర్వాత అమ్మాయిని అడిగాడు, నేను మాయాస్వం అదే మంత్రహారం కోసం బయలుదేరాను అంటే, అప్పుడు ఆవిడేం చెప్పిందంటే, మంత్రహారం నీకు లభించదు, అది చాలా కష్టసాధ్యమైనది. ఆ మంత్రహారాన్ని గనక నువ్వు సాధించాలంటే దానికి మాయా అశ్వం కావాలి. ఈ మాయా అశ్వం ఎక్కడుంది, ఏమిటి వివరాలు నాకేం తెలియదు. అవన్నీ మా చెల్లెలు అమ్మాయికి సుమంజరికి తెలుసు. నువ్వు ఒక పని చెయ్యి, నీకు కామరూప విద్యను బోధిస్తా, ఆ మంత్రం దగ్గర పెట్టుకో. ఈ అడవి అవతల మా చెల్లెలుంది, అక్కడికి వెళ్తే, ఆమె దగ్గరికి కనుక వెళ్తే, ఆమెని సంహరిస్తే, ఆమెకు కూడా నువ్వు శాప విమోచనం చూపించగలిగితే, అప్పుడు ఆమె దగ్గర నుంచి నీకు దీని తాలూకు వివరం వస్తుంది. వివరం కావాలి కదా. ఇప్పుడు మంత్రహారం అక్కడెక్కడో ఉందని తెలుసు, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. మాయా అశ్వంతో కుదురుతుందని ఈ అమ్మాయి చెప్పింది. అక్కడి నుంచి సరే ఆ కామరూప విద్య తీసుకుని ఆమె దగ్గర నుంచి ఆ విద్య సహాయంతో వాగు దాటి, ఆమెకు నమస్కారం పెట్టాడు, వాగు దాటి యువతలకు వచ్చేసాడు. వచ్చేసి యోగి దగ్గరికి వెళ్ళాడు. యోగి ఆశ్చర్యపోయాడు, గురిని ఎంత పని చేసావు, చాలా అద్భుతంగా చేసావయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అనుకున్న పని నీకు నెరవేరుతుంది అని చెప్పి ఆశీర్వదించాడు. అప్పుడు భజరంగుడు, మన విజయధరుడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి అట్నుంచి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ వాగు దాటాలి, అడవి దాటాలి. అక్కడ అవతల అడవి దాటి వెళ్ళిన తర్వాత ఉన్న రాతి గుహలలో ఉన్నటువంటి రాక్షసిని చూడడానికి బయలుదేరారు. అయితే వీడు భజరంగుడికి వేగ్గా ఈ కథ చెప్పాడు. గంధర్వ కన్య శాప విమోచనం అయిందని, ఆమె చెల్లెల్ని చూడబోతున్నాం మనము, ఆమె రాక్షసిగా మారిపోయిందిట. పగలు రాక్షసిగా, రాత్రిపూట గంధర్వకాంతగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పాక ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళడం మొదలుపెట్టారు. అడవంతా దాటడానికి వాళ్ళకి రాత్రి అయిపోయింది. రాత్రికి అక్కడికి చేరారు. అక్కడికి చేరేసరికల్లా వాళ్ళకి ఎట్లాంటి శబ్దాలు వినపడుతున్నాయంటే, ఎవరో అమ్మాయి రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. ఆమె వెనకాల పెద్ద పటాలం అంతా పరిగెడుతుంది, చంపేయండి పట్టుకోండి అని. ఈ అమ్మాయి ఎవరిని పట్టుకోమంటున్నారో, ఎందుకో ఏమిటో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము మాయాస్వం మంత్రహారం ఈ సిరీస్ చేస్తూ ఉన్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దామా? సుమరంజని అమ్మాయి రెండో గంధర్వ కన్య. ఆ అమ్మాయికి మా శాప విమోచనం అయిపోయింది. మూడో అమ్మాయి శాప విమోచనం చేయమని
ఈ విజయధరుడు బజరంగుడు వీళ్ళకి ఒక విల్లు 2 బాణాలు ఇచ్చింది అమ్మాయి. అవి తీసుకుని ఇక్కడ ఈ అడవి దాటాలి, ఇంకా అవతలకి వెళ్తే నీకు కుందేళ్ళు కనపడతాయి, అక్కడికి వెళ్ళమన్నారు. అమ్మాయి కుందేలుగా మారిపోయింది, 3వ అమ్మాయి మధురహాసిని. సరే ఏం చేశాడు, ఇక ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళారు. రాత్రి మధ్యలో ఒక చోట విశ్రాంతి తీసుకున్నారు. మొత్తానికి అడవి దాటి అవతలి కోన దాటి ఆ అడవిలోకి వెళ్ళారు. వెళ్తే అక్కడంతా కుందేళ్ళే. సరే వీళ్ళు ఏం చేశారు, మనకు కావాల్సిన కుందేలు ఏదో వెతుక్కోవాలి కదా, మాటేసుకుని కూర్చున్నారు. ఏవో రకరకాల జంతువులనే కుందేళ్ళు బొరియల్లోంచి వస్తున్నాయి. చూడగా 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 బాగా మధ్యాహ్నం దాటాక వీళ్ళకి తాము చూస్తున్న కుందేలు కనపడేది. బంగారు రంగులో ఉంది ఆ కుందేలు, ప్రత్యేకమైన కుందేలు, దాన్ని గుర్తుపట్టాలి కదా. అందరూ ఎన్ని కుందేళ్ళలాగా ఉంటే ఎన్నిటి కుందేళ్ళని చంపుతారు వీళ్ళు. అక్కడి నుంచి ఆ కుందేలు చూడంగానే వీళ్ళు ఏమన్నారు, మన బజరంగ గుడ్డిపడారు, ఇవే ఇదే, చూడు చూడు మిత్రమా చూడమన్నాడు. చూసేసరికల్లా విజయధరుడికి తెలిసింది, ఒక ప్రత్యేకము, సైజు పెద్దది, తెలివిగా కనపడుతోంది. మిగిలిన వాటికన్నా ఊరికే ఎగురుడుగా లేదు, అది హుందాగా ఉంది. తర్వాత బంగారపు రంగు, అది ముఖ్యమైనది. అక్కడి నుంచి గురి చూసి 2 బాణాలు ఒకేసారి కంట్లో పడేలాగా ఈ మాయ విల్లు ఇచ్చింది కదా వాళ్ళ అక్కయ్య, ఆ విల్లుతో కొట్టేశాడు. కొట్టేసేసరికల్లా పెద్ద మోత వచ్చింది, చాలా పెద్ద మంట వచ్చి ఆ కుందేలు మాయమైపోయి గంధర్వకాంత ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే అమ్మాయి వచ్చిందో అక్కయ్యలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని సంతోషించారు. ఎంతకాలం క్రితమో వాళ్ళకి శాపాలు వచ్చేసినాయి, ఇప్పటికి విమోచనం లభించింది. సరే చాలా సంతోషించారు. ఎవరి వల్ల తమకి శాప విమోచనం జరిగిందో ఈ చిన్న అమ్మాయి కూడా అడిగింది. మధురహాసిని అడిగితే, ఇగో ఇతనే తీసుకొచ్చాడు, తను ఇట్లా మనకు శాప విమోచనం చేశాడు, మా ఇద్దరిని కూడా అతనే రక్షించాడు, నిన్ను అతనే రక్షించాడు, అతనికి మాయాశ్వం గురించి కావాలి, ఆ వివరాలు చెప్పు, అది ఎక్కడుంది. మనం ముందే చెప్పేసుకున్నాం, విశ్వంభరుడు దాన్ని రాతిగా మార్చేశాడు. ఆ రాయిది ఎక్కడుంది అంటే సుప్రజ రాజ్యానికి పక్కన ఉన్నటువంటి అడవిలో క్రూరుడు అనేటువంటి ఒక మాంత్రికుడి చేతిలో ఉంది అది. ఆ క్రూరుడు ఎవరు, మొదట మాయావి రాక్షసుడు ఉన్నాడు కదా, అతని యొక్క కొడుకు. మొదటి రాక్షసుడు చచ్చిపోయాడు, అది ఎప్పుడో జరిగిందనమాట. తర్వాత తరానికి వెళ్ళిపోయింది అది. అయితే ఆ క్రూరుడు ఆ మంత్ర మాయాశ్వాన్ని మామూలుగా మార్చడం చేతకాక ఎందరో యోగులని ఋషుల్ని వాళ్ళని వీళ్ళని పిలిపించటము, ఎవరి వల్ల కాకపోతే వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా బంధించటము. వాడి దగ్గరే ఎంతోమంది బందీలుగా ఉన్నారు. సుప్రజ రాజ్యానికి 2వ వైపు ఉన్న అడవిలో కొన్ని కొండ కోనలు ఉన్నాయి, ఆ కోనల్లో ఉన్న గుహలలో వాడు ఉండొచ్చు. కాకపోతే అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు పరిస్థితి యోగుల్ని వాళ్ళని బంధిస్తాడు, యువకుల్ని బలిస్తున్నాడు. అతను ఇంకొక మార్గం తెలుసుకున్నాడు, కొన్ని వేల మంది యువకుల్ని బలిస్తే ఇది ఏమైనా ఫలించచ్చని ఒక ఆలోచనతో యువకుల్ని బలిస్తున్నాడు. ఇప్పుడు యోగి రూపంలో వెళ్ళినా వాడి దగ్గర కుదరదు, యువక రూపంలో వెళ్ళినా బలిస్తాడు. ఇది చూసుకోవాలి, ఫలానా చోట ఉన్నాడని చెప్పాక ఈ ముగ్గురు ఏం చేశారంటే, తమ అమ్మాయి ఇచ్చిన విల్లేమో మాయమైపోయింది, పని అయిపోగానే ముగ్గురు కలిసి ఒక మంత్ర ఖడ్గాన్ని ఇతనికి ఇచ్చారు. ఇది చాలా అత్యద్భుతమైంది, విపత్కర పరిస్థితుల్లో నిన్ను రక్షిస్తుంది, నీ దగ్గరే ఉంచుకోమన్నారు. ఆ ఖడ్గాన్ని పుచ్చుకొని బజరంగుడు తర్వాత ఏమో విజయధరుడు ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి బయలుదేరారు, సుప్రజ రాజ్యానికి చేరారు. మరి ఇక్కడ పని అయిపోయింది, ముందు తెచ్చుకోవాలి కదా, గుర్రాన్ని తెస్తేనే హారం వస్తుంది. సరే గుర్రం కోసం సుప్రజ రాజధానికి బయలుదేరి అక్కడ రాజధాని నగరంలో ఓ చోట ఒక సత్రంలో రూమ్ తీసుకుని పడుకున్నారు. అయితే వీళ్ళు బజరంగుడు నిద్రపోయాడు, కానీ ఈ విజయధరుడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి, ఇప్పుడు రాజధానికి వచ్చాం, ఇక్కడి నుంచి మనం అది ఎట్లా తెలుసుకుంటాం. మామూలుగా ఏ రాజధానికైనా 4 పక్కల ఏవో ఒకటి ఉంటాయి, మనం ఓ పక్క నుంచి వచ్చాం, ఇంకా 3 పక్కలు ఉన్నాయి, 3 పక్కల్లో ఏ పక్కన ఈ క్రూరుడు ఉన్నాడని మనం ఇది చేయాలి. అట్లా ఆలోచిస్తూ వాట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచిస్తుంటే ఏమిటో మాటలు వినపడుతున్నాయి, ఎవరో మాట్లాడుతున్నారు. ఊరికే ఒక చెవి అటు వేశాడు, వేస్తే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అని ఒక అధికారపూర్వకమైన స్వరం ఒకటి అడుగుతారు. అడిగితే పెద్దగా లేరండి, ఒక 2 యువకులే వచ్చారు, మెరికల్లాగా ఉన్నారు, భోజనాలు చేసి పడుకున్నారు, ఇంకాసేపు సద్దుమణిగాక బంధించి తీసుకుపోండి అని చెప్తున్నారు. అంటే మెరికల్లాగా ఉన్నవాళ్ళు 2 అంటే తమిద్దరమే కావచ్చు, బంధించి తీసుకుపోండి ఇప్పుడే తిని పడుకున్నారు అంటే అది మనమే, నిద్రపోయే వాళ్ళని తీసుకుపోమని చెప్తున్నాడు. ఏమిట్రా ఇదని ఇంకా బజరంగుడిని లేపల, కత్తి పుచ్చుకొని సిద్ధంగా ఉన్నాడు. మెల్లిగా ఎవరో తలుపు తోసినట్టు తెలిసింది.
గబుక్కుని లేచి వెళ్ళిపోయాడు. తలుపు నిదానంగా తోసిన వాళ్ళు అవతల వాళ్ళు ఏమనుకుంటారు, నిద్రపోతున్న వాళ్ళని చూడడానికి తోశారు. తలుపు తీయంగానే దబేలమని ఒక మనిషి వస్తే ఉలిక్కి పడతారు కదా అవతల వాళ్ళు. వచ్చేసరికల్లా ఎవరు ఏమిటి అన్నాడు. మిమ్మల్ని బంధిస్తున్నాం. ఎందుకు బంధిస్తారు, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాలి, మీరెవరు, ఏ కారణంతో బంధిస్తున్నారో చెప్పి తీసుకెళ్ళండి అనేసరికల్లా ఏంట్రా చెప్పేది అని ఆ సైనికులు కాస్త మీద పడ్డారు. వచ్చిన వాళ్ళు రాజ సైనికులే. మీద పడేసరికల్లా ఇతను మంత్ర ఖడ్గం తీశాడు. బజరంగుడు లేచే లోపలే వీళ్ళందరినీ చీల్చి చెండాడేశాడు. నిద్ర లేచిన బజరంగుడు కూడా ఒక అత్తి పుచ్చుకుని అతను పడ్డాడు. వచ్చిన 20 మంది సైనికుల్ని తుక్కు కింద కొట్టేశారు వీళ్ళు. వాళ్ళు కాస్త పరిగెత్తి పారిపోయారు సైన్యాధ్యక్షుడిని తీసుకొస్తామని. అప్పుడు ఈ సత్రం యజమానిని బెదిరించాడు ఇతను విజయధరుడు. ఏమిటి, మేమేమి నీ దగ్గర ఉచితంగా లేవు, మమ్మల్ని పోషించట్లేదు నువ్వు, మేము డబ్బు ఇచ్చి ఉన్నాం, పైగా మేము వేరే దేశం నుంచి వచ్చేవాళ్ళం, మేము ఇక్కడ మాయమైపోతే మా వాళ్ళకి ఏం తెలుస్తుంది, అసలు ఎందుకు మమ్మల్ని పట్టించాలనుకున్నావు, మేమేం చేశాం నీకంటే, బాబు మాకు సరదా కాదు, మా రాజుకి సరదా కాదండి, మేమేం చేయాలి, మాకు పెద్ద సమస్య ఉంది, మా రాజ్యానికి ఉత్తర ద్వారం దగ్గర ఉన్నటువంటి కొండ గుహల్లో క్రూరుడనే ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయన ఏదో పూజ చేస్తాడు, ప్రతి పౌర్ణమికి యువకుల్ని బలిస్తాడండి, ఊళ్ళో పిల్లలు అయిపోయారు, ఎంతసేపని మా పిల్లల్ని బలి పెట్టుకుంటాం, మాకు ఉండాలి కదా మరి సంతానం, అందుకని బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళలో నుంచి పౌర్ణమికి ఒకరిని పట్టిస్తాం, మరి మాకు ఇంకా వేరే దారి లేదు, చాలా సంవత్సరాలుగా జరుగుతోంది ఇది, ఏటా ఎవరు కుదిరితే వాళ్ళకు ఒక పిల్లల్ని ఇచ్చేస్తే అన్ని చోట్ల కనుక్కుంటారు, పౌర్ణమి ముందు రోజు అబ్బాయిని బంధించి పంపించేస్తాం. అప్పుడు ఇతను ఏమనుకున్నాడు, క్రూర రాక్షసుడు, క్రూరుడు, ఒక మాంత్రికుడు అనగానే మనకు కావాల్సిన వాడు వీడే. అక్కడి నుంచి ఏమన్నాడు, మీకు ఇది నిజంగా తెలుసా ఖచ్చితంగా అంటే, ఖచ్చితంగానండి సైన్యాధ్యక్షుడు వస్తాడు కనుక్కుందరు కానీ కావాలంటే. సైన్యాధిపతి రాకని ఇతను అంతా ఆను పాను కనుక్కున్నాడు. నేను వెళ్తాను, స్వచ్ఛందంగా నన్ను పంపించండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమిటి చచ్చిపోవడానికి వెళ్ళిపోతావని, చచ్చిపోవడమో ఇంకో పోవడమో నా సంగతి నేను చూసుకుంటా కదా అంటే, సరే రమ్మన్నారు. బజరంగుడు ఇతను ఇద్దరు విజయధరుడు ఇద్దరు కలిసి రాజస్థానానికి వెళ్ళారు, ఆస్థానానికి వెళ్ళిపోయారు. రేపు పౌర్ణమి, ఈ సాయంకాలం ఆ బాక్స్ పంపించాలి, ఎవరో ఒకళ్ళని పడుకోబెట్టి పంపిస్తారు. అదేంటంటే పెద్ద చిల్లులుగా చేయబడిన ఒక పెద్ద చెక్కపెట్టె, ఆ చెక్కపెట్టెలో మనిషిని పంపించి మనిషిని పడుకోబెట్టి లోపలికి అక్కడ దాకా తీసుకెళ్తే దానంతట అదే బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంట అక్కడ ఉన్న మాయమంత్రాల వల్ల. సరే ఏం చేశారు, కొంతమంది సైనికులు ఈ బజరంగుడు కూడా కలిసి ఈ అబ్బాయిని కత్తితో సహా ఆ పెట్టెలో పడుకోబెట్టారు. ఆ పెట్టెతో పాటు వెళ్ళారు. బజరంగుడు కూడా పోయాడు అక్కడికి, ఒక్కడిని వదిలిపెట్టి ఉండలేక వెళ్ళాడు వెనకాల. సరే అక్కడ దాకా వెళ్ళేసరికి అదొక పెద్ద కొండ గుహ, బయట ఒక పెద్ద బండరాయి అడ్డం ఉంది. వీళ్ళు ఆ పెట్టె తీసుకెళ్ళి అక్కడ పెట్టంగానే ఆ రాయి దానంతటా అదే ఇట్లా రెండుగా విచ్చిపోయింది. ఈ కింద పెట్టబడిన బాక్స్ అక్కడ ఒక గీతలు గీసున్నాయి, ఆ గీతల్లో పెట్టాలి, ముగ్గులో పెట్టాలి. ముగ్గులో పెట్టిన బాక్స్ దానంతటా అది లేచి తేలుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టుకెళ్ళాలా దానంతటా అదే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తెరుచుకుపోయిన రాతి బండలు రెండు యథాప్రకారం అతుక్కుపోయిన రాతి బండ అంతా మూసేసింది. కేకలు పెట్టాడు బజరంగుడు, అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నాడు అని. ఇక వెళ్ళిపోతున్నాడే ఏం లేదు, మూసిపోయాక ఇంక చేయగలిగేది ఏం లేదు. ఆ సైనికులంతా మేము వెళ్ళిపోతాం, ఎప్పుడు ఇంతే చేస్తామంటే బజరంగుడు బతిలాడాడు, వెళ్ళిపోవద్దు, ఇదంతా కథ మామూలుగా అవుతుంది, మావాడు దీన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్తే ఒప్పుకోలేవాడు. సరే ఒకళ్ళు ఇద్దరు అన్నారు, పోన్లే పాపం అబ్బాయి సరదా పడుతున్నాడు, ఒక రోజు ఉందాం, ఈ రాత్రికి ఉండిపోదాము, తెల్లవారుజామున ఎప్పుడో పౌర్ణమి ఉంది, ఆయన ఏదో చేస్తాడు, ఏమైనా తేడా వస్తే అప్పుడు చూడొచ్చు, తెల్లారిదాకా ఉందా లేరా అని అక్కడే కూర్చున్నారు. ఈ లోపలికి వెళ్ళిన బాక్సు లోపలికి వెళ్ళంగానే ఒక పక్కన అట్లా పెట్టబడింది ఒక పెద్ద మందిరం. అది ఎంత పెద్ద మందిరమో, మందిరంలో ఒక పెద్ద అమ్మవారి విగ్రహం, చండిక విగ్రహం ఉంది. ఆ తర్వాత చండికా విగ్రహానికి ఒక పక్కగా ఇంతకుముందు మనం చెప్పుకున్న మాయా అశ్వపు శిల్పం నిలబెట్టబడింది. తెల్లటి శిల్పం, ప్రాణం ఉన్న గుర్రంలాగానే కనపడుతోంది ఆ శిల్పం, కానీ అది శిలని తెలుస్తుంది, తెల్లటి పాలరాయితో చెక్కింది. దాని జూలు, దాన్ని నిక్కబొడుచుకున్న చెవులు, కళ్ళు లైవ్లీగా ఉంది, కానీ కదలిక లేదు, శిల్పం కనపడుతుంది. సరే ఏమైంది, తెల్లవారుజామున ఇంకా కాసేపట్లో పౌర్ణమి వెళ్ళిపోతుంది అనగా బలి కార్యక్రమం మొదలైంది. ఈ పెట్టి తెరిచి చూశారు. పెట్టి తెరిచి చూస్తే వీళ్ళు ఏమనుకున్నారు, ఒక యువకుడు పడుకుంటాడు అనుకున్నారు. అందులో అదేగా పడుకోబెట్టారు, కానీ లోపల గడ్డాలు అవి నెరిసిపోయిన ఒక యోగి ముసలాయన పడుకుని ఉన్నాడు.
మాంత్రికుడు ఆశ్చర్యపడి, ఎవడరా నువ్వు ఎలా వచ్చావు? నేను యువకుడిని పంపించమన్నాను, ఇలా ముసలివాడిని పంపించాడేమిటి రాజు? ఎప్పుడు ఇట్లాంటి పొరపాటు జరగలేదు అని మరి చర్చి కేకలు పెట్టాడు. ఎవరక్కడ ఈమెది వీడిని బలి సరిచేయండి, ఇది బలి ఇట్లా ఇవ్వడానికి పనికిరాదంటే ఆగు శాంతం అని లేచి నుంచున్నాడు విజయధరుడు. నేను ఒక యోగిని, నువ్వు మాయాశ్వాన్ని సాధించడానికి ఎందరో యోగుల్ని బంధించావని, ఎందరో యువకుల్ని బలిస్తున్నావని తెలుసుకున్నాను. నీ దగ్గరికి వచ్చే మార్గం లేక ఇలా ఈ రాజుకు చెప్పి నేను ఈ బాక్స్లో పడుకొని వచ్చాను, ఈ డబ్బాలో నీకోసం వచ్చాను అని చెప్పాడు. విజయధరుడికి మొట్టమొదట ఆ రూపం మార్చుకునే అవకాశం ఇచ్చింది అమ్మాయి, మంత్రం ఇచ్చింది. ఆ మంత్రంతో ఇతను యువకుడు కాస్త ఇలా వృద్ధుడిగా మారిపోయాడు. మేకప్ కాదు, అది మారిపోయాడు అంతే. అనేసరికల్లా ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నీకు తెలుసా ఈ అశ్వం సంగతి అన్నాడు. నాకు బాగా తెలుసు, దాన్ని ఎలా మామూలు అశ్వంగా మార్చాలో, మాయా అశ్వంగా ఎలా మార్చాలో నాకు స్పష్టంగా తెలుసు. నీకు ఆ క్రియ చేసి యోగులందరినీ విడిపిద్దాము, నీకు మేలు జరుపుదామని వచ్చానన్నాడు. అనేసరికల్లా బ్రహ్మానందపడిపోయాడు ఆ క్రూర మాంత్రికుడు, రాక్షసుడు మాంత్రికుడు. సంతోషం పట్టలేక ఆ బాక్స్లోంచి నిలబడిన వాడిని లేవదీసి కిందకి దింపుకున్నాడు. మీ మహానుభావ నువ్వు ఎక్కడో దొరికావు, నేను ఎన్ని సంవత్సరాల నుంచో ప్రయత్నిస్తాను, మా నాన్న ఎంతో ప్రయత్నం చేసి చచ్చిపోయాడు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. అయితే ఈ గుర్రాన్ని ఏం చేయాలంటే ముందు నన్ను గుర్రం ఎక్కించు. అది ఎత్తైన పీఠం మీద నిలబెట్టబడింది. ఏం చేశాడు, బట్టల్లో దట్టిలో ఖడ్గంతో పాటుగా ఒక పేటేసి గుర్రం ఎక్కించారు. గుర్రం ఎక్కించి కూర్చోగానే ఇక సంతోషం పట్టలేకపోయాడు విజయధరుడు. ఆ గుర్రాన్ని కావులిచ్చుకున్నాడు. మెడ మొహము అన్నీ సవరించాడు. ఆ మొహం మీద పదే పదే అనేసరికల్లా దాని మొహం మీద ఒక నుదుట్లో ఉంది కదా ఒక పాయింట్, అక్కడ ఎప్పుడైతే మానవ హస్తం తగిలిందో వెంటనే ఆ అశ్వం కాస్త నిజమైన అశ్వంగా మారిపోయింది. శిల్పం అశ్వంగా మారిపోయింది. శిల్పాశ్వం మాయాశ్వంగా మారిపోయింది. మారిపోయేసరికల్లా ఇంకా ఆనందం పట్టలేకపోయాడు. వీడికి ఆనందంగానే ఉంది, రాక్షసుడికి ఆనందంగానే ఉంది, మాంత్రికుడికి కూడా. ఎగిరి గంతేశాడు ఆ మాంత్రికుడు. దీన్ని ఎట్లా వాడాలో చెప్పు, దిగు నాకివ్వు అన్నాడు. అనేసరికల్లా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది నీకు ఇవ్వడానికి కాదురా మూర్ఖుడా, నువ్వు ఎంతమందినో సంహరించావు దీనికోసం, నీకు ఇచ్చేందుకు రాలేదు అనగానే ఆ మాంత్రికుడికి పిచ్చి కోపం వచ్చేసింది. అదేమిటి నువ్వు నాకు మోసం చేస్తావా, నీ సంగతి చెప్తానని మంత్రదండాన్ని తీసాడు. కానీ ఈ మంత్రదండాలు నేల మీద ఉన్నప్పుడు పనిచేస్తాయి. ఇదేమో బ్రహ్మవాక్కుతోటి అశ్వం ఇలా మారింది, శిల్పం అశ్వంగా మారింది. దాని మీద ఏ మాయలు మంత్రాలు పనిచేయవు. ఓహో, దాని మీద ఉన్నవాడిని ఎవరూ ఏమీ చేయలేరు. అది అప్పుడు అదే కదా చెప్పాడు, అజేయమైన శక్తి వచ్చేలాగా బ్రహ్మ దగ్గర వరం పొంది ఉన్నాడు అతను విశ్వంభరుడు. దాంతో ఇతను ఏం చేశాడు, మొల్లోంచి ఖడ్గం తీసి ఒక్క ఉదుటున ఈ మాయావిరా ఇతని మీద క్రూరుడి మీదకి దూకి మెడ ఉత్తరిచ్చేశాడు. అతని మీద మంత్రదండపు శక్తులు పనిచేయలేదు, ఇతను చనిపోయాడు కూడా. ఎప్పుడైతే ఇట్లా ఇతని తల సీగ తరగబడిందో వెంటనే భైరవి విగ్రహం కాస్త పగిలిపోయింది డామని. పగిలిపోవటం ఏమిటి, అప్పటిదాకా ఒక చీకటిగా గాఢాంధకారంగా అక్కడక్కడ వెలిగించిన ఆవదపు దీపాలు తప్పిస్తే ఏమీ లేని ఆ దేవాలయంలో, ఆ మందిరంలో మొత్తం అంతా ప్రకాశవంతంగా అయిపోయింది. వెలుతురు వచ్చేసింది అనమాట. ఒక్కసారి చీకటి శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, వెలుగు వచ్చేసింది లోపలికి. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, దిగి ఇప్పటి వరకు అక్కడక్కడ గదుల్లో బంధించబడి ఉన్నారు యోగులని వాళ్ళని అందరినీ రక్షించడానికి పూనుకున్నాడు. అక్కడి నుంచి తన దట్టిలో భస్మపు గుళికలు ఉన్నాయి కదా, ఆఖరి గుళిక ఒక్కటి ఉంది, ఆ గుళికని ఆ గుహాద్వారం మీదకి విసిరికొట్టాడు. విసిరేసరికి అది పగిలిపోయింది, ఓపెన్ అవగానే బజరంగుడు ఇంకొంతమంది సైనికులు సాయం ఉన్నారుగా, అందరూ పరిగెత్తుకొచ్చారు లోపలికి. వచ్చి లోపల గదుల్లో, చెరసాల్లో, కారాగారాల్లో, లోపల గుహల్లో, చిన్న చిన్న బిలాలలో దాచిపెట్టబడిన ఎందరో యోగుల్ని, ఋషుల్ని అందరినీ బయటికి తీసుకొచ్చారు. అందరూ జయధ్వానాలు చేశారు. నువ్వు ఎంతో గొప్పవాడివి, రాజకుమారుడు క్షత్రియులకు ఉండవలసినటువంటి సాహసం ఉంది నాయన, ధైర్య సాహసే లక్ష్మి, నువ్వు చక్కగా జయిస్తావు, నువ్వేం చేయదలుచుకున్నావు అది చేస్తావని అందరూ ఆశీర్వదించారు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ది మంత్రహారాన్ని సాధించాలి. సరే, ఈ గుర్రాన్ని ఎక్కి బజరంగుడితో కలిసి విజయధరుడు బయలుదేరాడు. ఇక్కడ యోగులని, ఋషులని వాళ్ళని రక్షించి, సిద్ధపురుషులను రక్షించి బజరంగుడితో కలిసి విజయధరుడు మాయా అశ్వాన్ని ఎక్కి శివపర్వత శ్రేణుల్లో ఉన్న భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్ళాలని చెప్పాడు గుర్రానికి. అది ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఆకాశ మార్గంలో ఎగురుతూ కింద కనపడుతున్న వింతలు, విడ్డూరాలు, విశేషాలు, తమ దాటి వచ్చిన
ముగ్గురు గంధర్వ కన్యల్ని కలుసుకున్న అడవుల్ని అన్నిటినీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఆయన చెప్పినటువంటి మహీపతి రాజ్యం అది కూడా కనపడింది. నందముని చెప్పాడు మహీపతి రాజ్యం, దాన్ని ఆనుకునే శివపర్వత రాజ్యం కూడా కనపడుతోంది. ఈ రాజ్యము అవి దాటి వెళ్ళాక శివ పర్వతాలైతే ఏవో కనపడుతున్నాయి, కానీ ఆలయం ఎక్కడుందో తెలియలే. సరే, గుర్రం బాగా అటు ఇటు తిరిగి మొత్తానికి ఆ ఆలయం వైపుకి తీసుకెళ్తే ఆలయం దూరంగా కనపడుతోంది. ఆలయానికి వెళ్ళే దారిలో అంత మామూలు దారి కనపడుతోంది. ఈ దేవగణాలు కొన్ని కాపలా ఉంటాయట అమ్మవారి ఆలయానికి, ఆ భువనేశ్వరి దేవి ఆలయానికి. మొత్తం జలమయం చేసేసారు వాళ్ళు. అంతా నీళ్ళే, మధ్యలో గుడి, చుట్టూతా నీళ్లు. ఆ నీళ్లు దాటుకుని ఎలా వెళ్తారు? సరే, నీళ్ళలోకి దిగుదామనుకున్నారు. నీళ్ళలోకి దిగితే ఎలా ఉంటుందో. అయితే ఏంటంటే ఈ గుర్రము నీటిలో కూడా ప్రయాణించగలిగే గుర్రం. ముందు భయపడ్డాడు విజయధరుడు, మర్చిపోయాడు. అది ఆకాశ గమనమే కాదు, ఆకాశంలో ఉన్నప్పుడు విమానంలాగా, నీళ్లలో ఉన్నప్పుడు జలాంతర్గామిలాగా ప్రయాణం చేయగలదు అది. ఆ గుర్రం ఆ నీళ్ళలో, అందుకే మాయా అశ్వం అయింది. ఆ నీళ్ళలోకి దిగి నీళ్ళలోంచి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళింది లోపలికి. భువనేశ్వరి ఆలయం లోపలికి వెళ్ళిపోయారు. కొన్ని దేవగణాలు అడ్డం పడ్డాయి. ఆ అడ్డం పడ్డ వాళ్ళందరితోటి ఈ మంత్రఖడ్గం ఉందిగా, ఇతని దగ్గర 3 గంధర్వ కాంతలు ఇచ్చింది, దాంతో యుద్ధం చేస్తారు. పైగా ఈ గుర్రం మీద ఉండి యుద్ధం చేసిన వాడికి ఎదురే లేదు. అతనికి ఒక్కొక్క శక్తి తెలుస్తుంది, దానికి ఏమేమి ఉన్నాయి అని. అది ఆకాశంలో పరిగెడుతుంది, ఆకాశంలో ఎగురుతుంది, నీళ్ళల్లోకి ఈత్తుంది. ఎవరైనా అడ్డొచ్చినా వాళ్ళని జయించే శక్తి ఇస్తుంది తనకి. ఆ గుర్రంతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద విశాలమైన దేవాలయం, బంగారు కాంతులు ఇంటూ లోపలికి వెళ్తే అమ్మవారి విగ్రహం ఎంత పెద్ద విగ్రహమో, అసలు ఇట్లా ప్రతిమా స్వరూపం, అత్యద్భుతంగా ఎవరినో కూర్చోబెట్టి వాళ్ళని చేసినట్టుగా ఉంది. శిల్పంలాగా అనిపించట్లా, ఒరిజినల్గా ఉంది. కానీ అవి వస్తువులన్నీ కూడా ఆమె ఒంటి మీద చెక్కడంగా ఉన్నాయి, కానీ ఆ మంత్రహారం ఏదైతే ఉందో అది కనిపించాల. మంత్రమణిహారం అన్నిటితో పాటే అది ఉంది. అక్కడ ఎలా తీసుకోవాలి? అది ఊడి రావాలి. శిలలో ఇంచి ఉన్న శిల మీద ఉన్న వస్తువులు ఎలా ఊడొస్తాయి? ఇక పరిపరి విధాల నమస్కారం చేసుకున్నారు. ఏం చేసినా తెలియలే. అక్కడి నుంచి ఏం చేశాడు ఈయన, బాగా ప్రార్థించాడు ఇతను విజయధరుడు. అమ్మగారు ఏమన్నాడు, బోళ్ళని పద్యాలు పాడాడు, పాటలు పాడాడు, శ్లోకాలు చదివాడు, తనకు వచ్చినవన్నీ వల్లించాడు. ఎవరైనా సహాయం చేస్తారేమో ఋషులు మునులు అని గుర్రాన్ని దిగి లోపలంతా వెతికాడు. సబరికి విసుగు పుట్టింది. ఎంత దూరం వచ్చాను, ఇంత శ్రమపడ్డాము, ఇంత దూరం వచ్చాము. దాంతోపాటుగా ఈ విషయాన్ని నాకు చెప్పిన నందముని కూడా శీలైపోయాడు పాపం. అవును, కూతురుతో పాటు తండ్రి శీలైపోయాడు. వాళ్ళకు కూడా నిష్కృతి లేకుండా పోతుందని భువనేశ్వరి మాతని పదే పదే ప్రార్థించి, అమ్మ కేవలం నేను ప్రేమించిన ప్రేయసిని, ఒట్టిగా ఒక చిన్న ఫోటో చూసి ప్రేమించాను, చిత్రం చూసి ప్రేమించాను, ఆమె యొక్క దుస్థితిని తప్పించాలనుకున్నా, ఆ తండ్రి దుస్థితి కూడా తప్పిస్తానని మాటిచ్చి వచ్చాను. క్షత్రియుడిని నా మాట దక్కేలాగా లేదు. ఒట్టి చేతులతో ఇంటికి ఏమని పోను? సరే, నా శిరస్సు నువ్వు తీసుకోమని చేతిలో ఉన్న మంత్రఖడ్గంతో మెడ నరికేసుకున్నాడు. ఎప్పుడైతే ఇతను మెడ నరుకుని నెత్తురు జిమ్మిందో ఆ బజరంగుడు కేవమని మిత్రమాని కేకలు పెడుతూ స్పృహ తిప్పి పడిపోయాడు. శిరస్సు పోయి దొర్లుకుంటూ, మొండెం పడిపోయింది, శిరస్సు దొర్లుకుంటూ భువనేశ్వరి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి పడింది. ఇలా కోసాడు, అది ముందుకెళ్ళి పడేసరికల్లా మొత్తం దేవాలయం అంతా గంటలు మోగిపోయినాయి. ఎన్ని గంటలో ఉన్నాయి, ఎన్ని దీపాలో వెలిగినాయి. అమ్మవారి ప్రత్యక్షమైంది. బజరంగుడికి కనపడలే. అప్పుడు ఆమె శిల్పంలో ప్రత్యక్షం అంటే స్వరూపంతో రాల. ఏ శిల్ప స్వరూపంలో అమ్మవారు దేవతా విగ్రహ స్వరూపంలో ఉందా అంతా ఏమో విగ్రహంలో కలిసినట్టే ఉంది. ఈ ఒక్క మణిహారం మాత్రం విడిగా కనపడడం మొదలుపెట్టింది. తీసుకోవడానికి వీలుగా మిగిలినవన్నీ చెక్కారు. అన్నీ ఆ విశ్వకర్మ ఎవరో చెక్కాడు కదా, చెక్కాడు. కానీ ఈ పైనున్న హారం మాత్రం ఆమె వేసింది, అది కలిసిపోయి ఉంటుంది అందులో. ఆ హారం మాత్రం దగదగలాడుతూ కనపడడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఆవిడ చాలా మెచ్చుకుంటున్నాను నిన్ను, క్షత్రియుడు అన్నవాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, చెప్పిన పని చేయగలగాలి, దానికి సరిపడా సాహసం ఎవరికైతే ఉందో వాడు ఎప్పుడూ జయిస్తాడు. సాహసి అయినటువంటి క్షత్రియుడు ఎప్పుడూ జయిస్తాడని అమ్మవారి ఆశీర్వాదంతో ఇస్తాను. శిరస్సు
మళ్ళీ బంతిలాగా వెనక్కి దొర్లుకుంటూ వెళ్ళి అతని శిరస్సు కతుక్కు తల అదికేసుకుంది మెడకి. లేచి నిలబడ్డాడు. చూస్తున్నాడు, విగ్రహంలో ఆ నగ కనపడుతోంది. ఆకాశవాణి వినపడింది, అశరీరవాణి. రాకుమారా, నీ ధైర్యం సాహసానికి మెచ్చుకుంటున్నాను. మంత్రహారాన్ని తీసుకెళ్ళు. నీ పని అయిపోయాక హారం దానంతట అది వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పింది. చెప్పగానే ఇతను అమ్మవారికి నమస్కారం చేసుకుని విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహ పాదాలు నమస్కారం చేసి, అపరాధాన్ని సహస్రాన్ని చేస్తూ ఉంటాం మేము, మా తప్పులు క్షమించమని పదే పదే ప్రార్థించి ఆ మెడలోంచి ఆ హారాన్ని తీసుకున్నాడు. తీసుకుని దట్టిలో భద్రపరుచుకున్నాడు. అక్కడ బోల్డ్ అనే పూజా సామాగ్రి అవి ఇవి చాలా ఉన్నాయి, ప్రసాదాలు చాలా ఉన్నాయి. అంటే పళ్ళు గిళ్ళు ఉన్నాయన్నమాట. పళ్ళు, పువ్వులు, నీరు ఉంటే ఆ మంత్రజలాన్ని, అది మనం అమ్మవారికి పెడతారు కదా చెంబులో కలశోదకం, ఆ కలశోదకాన్ని చల్లాడు భద్రంగుడి మీద. భద్రంగుడి మిత్రమా అని ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. చచ్చిపోయావా అని. చచ్చిపోలేదురా నాయన, బతికే ఉన్నాను, పద వెళ్ళిపోదామన్నాడు. సరే లేచి వీళ్ళు గుర్రం దగ్గరికి వచ్చేసరికి గుర్రం చక్కగా స్థిమితంగా నుంచునుంది అక్కడ. ఇద్దరు కలిసి ఆ గుర్రం ఎక్కారు. గుర్రం ఎక్కేసరికల్లా బయట అంతకుముందు వాళ్ళు ఎన్ని నీళ్లు చూశారు, ఒక చుక్క నీరు లేదు. పర్వత శ్రేణిలో ఇట్లా కొండ మీద నిలబెట్టినట్టుగా ఉంది అమ్మవారి దేవాలయం. ఆ దేవాలయంలో నుంచి దిగి ముందు నందముని ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశాడు, ఆ లోపల చూస్తే నందముని భార్య మాత్రం దిగులుగా అక్కడే తిరుగుతూ ఆవిడ పని చేసుకుంటుంది. మరి ఏం చేస్తుంది, ఆ ఇంట్లో వాళ్ళు చేయవలసిన నిత్యాగ్నిహోత్రం చేసుకుంటూ ఆ శిలగా మారిపోయిన భర్తని కూతుర్ని చూస్తూ కన్నూరి మున్నీరవుతూ పాపం అలాగే ఉంది. ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడు, కాళ్ళు చేతులు కడుక్కుని నమస్కారం చేసి అగ్నిహోత్రానికి తన దట్టిలో ఉన్న ఆ మంత్రహారాన్ని ఎత్తి ఆ అమ్మాయి విగ్రహం మెడలో వేసేసాడు. శిల్లలాగా మారిపోయింది, శిల్పంలాగా శిల్పం మెడలో వేసేసాడు. అమ్మవారిని విగ్రహం అనాలి, అమ్మాయిని శిల్పం అనాలి, తేడా ఉంది కదా. సరే, ఈ శిల్పం మెడలో వేసేసరికి వెంటనే అమ్మాయికి వచ్చేసింది, నార్మల్ రూపానికి వచ్చేసింది. అయితే ఈ శిల్పం నుంచి మనిషిగా మారిపోయిన ఈ అమ్మాయి తండ్రి పక్కనే నుంచున్నాడు కదా, ఏం చెయ్యి ఆయనకి తగిలేసరికల్లా ఆయన కూడా మామూలుగా అయిపోయాడు. అమ్మ మామూలుగా అయిపోయింది, చూసుకుంటే కూతురు నార్మల్గా. ఆయన పరమంగా విపరీతంగా సంతోషించాడు. నాయన, నీ వల్ల కదా నా కూతురు ఇప్పుడు మొత్తానికి జీవితం వచ్చింది అని కూతురికి జరిగిందంతా చెప్పాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి నార్మల్సీ రూపం వచ్చి మనుషుల్ని మామూలుగా చూడటం మొదలుపెట్టిందో ఆమె మెడలో నుంచి మంత్రహారం వీళ్ళు చూస్తుండగానే మాయమైపోయింది. మాయమైపోయిన మంత్రహారం భువనేశ్వరి దేవి మెడలోకి వెళ్ళిపోయింది. దానంతట అదే. ఈ నందమహామని కూతురు మానసప్రియ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. కన్యాదానం చేశాక అప్పుడు మానసప్రియ మన విజయధరుడు బజరంగుడు మానసప్రియని ముందు మధ్యలో ఈయన కూర్చుని తన వెనకాల బజరంగుని కూర్చోబెట్టుకుని మాయాశ్వాన్ని అధిరోహించి తన ఊరు వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి, వాళ్ళ రాజ్యానికి వెళ్ళాడు. ఈ ఆకాశంలో నుంచి వస్తున్న అశ్వాన్ని చూసి కేరింతలు కొట్టారు జనమంతా. ఏమిటో జరుగుతోంది, ఎవరో వస్తున్నారని. దగ్గరికి వచ్చేసరికి రాకుమారుడిని గుర్తుపట్టారు. తండ్రి ఎంతో సంతోషంగా ఇట్లా తను అనుకున్న పనిని సాధించాడు కొడుకని అప్పటిదాకా యువరాజుగా ఉన్న విజయధరుడికి పట్టాభిషేకం చేశాడు. మళ్ళీ ఊరెళ్ళాక మళ్ళీ విశేషంగా వివాహం చేసి రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కన్నుల పండుగ ఎంతో సంతోషంగా రాజ్యాన్ని చేసుకున్నారు. ఆ మాయా అశ్వం వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. అది అతను ఎప్పుడూ వాడేవాడు కాదు. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడే దాన్ని వాడుకోవాలని దాన్ని శిల్పంగా మార్చి తమ పూజా మందిరం పక్కనే ఆ శిల్పాన్ని ఉంచుకునేవాడు అనమాట. ఆ శిల్పం వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు చూడొచ్చు అనుకున్నారు. దాన్ని నిత్యం తుడుస్తూ చక్కగా శ్రద్ధగా జాగ్రత్తగా అట్టు పెట్టుకునేవారు. ఎప్పుడైనా యుద్ధాలప్పుడు మాత్రమే ఆ అశ్వాన్ని వాడేవాళ్ళు, మాత్రమే వాడేవారు, అవసరమైనప్పుడు వాడుకున్నారు. దీంతో మాయా అశ్వం మంత్రహారం కథ సమాప్తం అయిపోయింది. చాలా బాగుంది రమ్మగారు. కానీ ప్రతి ఎపిసోడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా చాలా బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే.